ఈరోజు ప్రముఖ మృదంగ వాయిద్య కళాకారుడు, మరెన్నో ప్రతిభా పురస్కారాలు, రాష్ట్రపతి అవార్డులు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తను సొంతం చేసుకున్న ఎల్లా వెంకటేశ్వరరావు గారితో ఈరోజు ప్రత్యేక కార్యక్రమం ఇచ్చారు. మృదంగ థెరపీ వల్ల అది నిరూపించారు. దానిగా ప్రభుత్వం గుర్తించి వారికి కూడా ఎన్నో సన్మాన సత్కారాలు, అవార్డులు, వారి ఇల్లంతా మొత్తం కూడా అవార్డులతో నిండి ఉంటుంది. అదేవిధంగా మా అబ్బాయి అభిషేక్ ఆల్సో మ్యూజిక్లో మృదంగం మీద తర్వాత మ్యూజిక్లో సంథింగ్ బెటర్ దాన్ యూనో మెడిసిన్ కంటే కూడా మ్యూజిక్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వైద్యం చేయటం అనేది ఒక మ్యూజిక్ ద్వారా మంచి నిద్ర, నేషనల్ అవార్డు వచ్చింది. అబ్బాయి కూడా ఈ ఘాట్ నేషనల్ మ్యూజిక్ అకాడమీ ద్వారా వచ్చింది. యోగాలో మా పాపకు ఇండోనేషియాలో యోగాలో మంచి అంటే యోగా థెరపీ మంచి ప్రావీణ్యం, హార్డ్ వర్క్, కంటిన్యూస్ హార్డ్ వర్క్. అదంతా మా మామగారి దయ. వాళ్ళ పిల్లలు కూడా ఆ రూట్లో రావడం అనేది నాకు కూడా చాలా సంతోషం. ఒక వైద్యమే కాదు, వాళ్ళు చదువుకుంటూ ఇంజనీరింగ్ చేస్తూ బీటెక్ ఎంటెక్ చేస్తూ ప్లస్ సైడ్ మ్యూజిక్ ఆల్బమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ చేస్తూ, మామగారు కూడా సప్తపది ఎల్లా మనకి భద్రం కొడుకు అనే సినిమాలు తీసి జాతీయ అవార్డులు కూడా పొందారు. కానీ మ్యూజిక్ ఫీల్డ్లో ఉన్నటువంటి లేనిపోని దీనివల్ల దీనికి కర్ణాటక మ్యూజిక్ అంకితం అయ్యి వారు ఈరోజు 9వ డెకేడ్లో ఉన్న 9th డెకేడ్లో ఉన్న 83 ఇయర్స్ ఉన్నా సరే మనకు 9th డెకేడ్లో ఉన్న 19 ఇయర్స్ లాగా రవీంద్ర భారతిలో మహా అది యజ్ఞంలాగా పల్లకి సేవ కానీ, పుష్పాభిషేకం, కనకాభిషేకం, గండపెండేరం, దేశ విదేశాల నుంచి శిష్యులు అందరూ రావటం ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ముందెన్నడూ నా భూతో నా భవిష్యత్తు లాగా వారిని నేను చూశాను, ఆదర్శంగా తీసుకుంటున్నాను. అదే ఈ వైద్య వృత్తిలో కూడా నేను. సార్, మీ జర్నీ అంటే మీరు స్టార్టింగ్ నుంచి ఎట్లా కష్టపడ్డారు, ఏంటి మీకు అవార్డులు ఎట్లాగా వరించాయి అనే విషయాలు కొంచెం మాకు వివరిస్తే. మాది సంగీత కుటుంబం. మా తాతగారు, ముత్తాతగారు, మా నాన్నగారు, నేను ఇప్పుడు 7th జనరేషన్ జరుగుతుంది. నాది 5th జనరేషన్, 6th 7th సంగీత కుటుంబం. భీమవరం దగ్గర పాలకుడి అని గ్రామం. పుట్టటమే కానీ పెరిగిందంతా విజయవాడ, ఉద్యోగరీత్యా హైదరాబాద్. నేను 7వ సంవత్సరం నుంచి ప్రారంభించాను. 4వ సంవత్సరం నుంచి మా నాన్నమ్మ వాళ్ళకి భజన కార్యక్రమాలు జరుగుతుంటే ఇంట్లో సాయంత్రం రోజు. అది కాకుండా 7వ సంవత్సరం నుంచి కచేరీ కార్యక్రమాలు ఇవ్వడం ప్రారంభించాను. మొత్తం 75 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ కాదు, మన ప్లాటినం జూబ్లీ జరిగింది. ప్లాటినం మొత్తం ఈ 75 సంవత్సరాలు జర్నీ, 70 దేశాలు వెళ్ళడం. 72 నుంచి నేను విదేశాల్లో కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. తర్వాత 5,000 మంది కళాకారులతో నేను ప్రదర్శన ఇవ్వడం జరిగింది. 2 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, 81లో 36 గంటలు నాన్ స్టాప్ ప్లేయింగ్, నో వాటర్, నో డ్రింకింగ్, నో కాఫీ, టిఫిన్, నో మీల్స్, ఫుడ్ లేదు. సూపర్. 36 గంటలు. అది మృదంగ మహాయజ్ఞం అనేది పెట్టాను. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఇప్పుడు అంజయ్ గారు గవర్నమెంట్లో టీఎన్జే గారు వారు ఏర్పాటు చేసింది. అప్పుడు డైరెక్టర్ సోమయాజు గారు ఉండేవారు, శంకరాభరణ సోమయాజు, ఆయన డైరెక్టర్, ఆయన పెట్టారు కార్యక్రమం. పెద్దది గవర్నమెంటే, ప్రభుత్వం. తర్వాత నాకు ఆస్థాన విద్వాన్ ఇచ్చారు 81లో. గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్థాన విద్వాన్.
ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థానం ద్వారా 1979లో ప్రకటించి సత్కారం చేశారు. తర్వాత 70 కంట్రీస్ వెళ్ళాను, నా కార్యక్రమాలు ఇచ్చాను. 5,000 మంది పైన కళాకారులతో నేను ప్రదర్శించాను. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఒకటి 36 గంటలు. తర్వాత 9,500 మంది మృదంగ విద్వాంసులతో పూణే MIT వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు. దాంట్లో పాల్గొనడం జరిగింది. 2 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. అంటే ఈ గిన్నిస్ బుక్ రికార్డ్ రావడం వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా గొప్ప విషయం కదా. ఫీల్ అవడం ఏంటి, అసలు ప్రదర్శన కష్టం కదా. అవును. కూర్చుని లేకపోవడం 36 గంటలు, అదేంటంటే తపస్సు లాంటిది. ఆ పరమశివుడికి అర్పించాలనిపించింది, చేశాను. ఏదో తర్వాత గిన్నీస్ బుక్ వాళ్ళది వచ్చింది అనుకోండి, ఆ గిన్నీస్ బుక్ కోసం చేసింది కాదు. భగవంతుడిని మనం ఈ సంగీతాన్ని అర్పించాలి అనే భావన. ఇది తెలియపరచగానే ప్రభుత్వం వారు స్పందించి అది చేయడం జరిగింది. అద్భుతమైన కార్యక్రమం. దీంట్లో పెద్ద పెద్ద విద్వాంసులందరూ, బాలమల్లి కృష్ణ గారు ఇలాంటి మహానీయులు, ఈమని శంకర శాస్త్రి గారు, పెద్ద విద్వాంసులందరూ కూడా పాల్గొన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే నాకు సహకారం వాళ్ళు చేశారు. తర్వాత నేను యూనివర్సిటీలు కూడా పనిచేశాను. అంతకుముందు ఆకాశవాణి 27 సంవత్సరాలు చేశాను. ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉండగా నన్ను పిలిచి ఆహ్వానించేసి తెలుగు విశ్వవిద్యాలయంలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు మ్యూజిక్, డీన్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అది ఇచ్చారు. ఒక 18 ఏళ్ళు చేశాను. తర్వాత ఈ IIIT వాళ్ళు పిలిచారు. అక్కడ కూడా సంగీతం, మ్యూజిక్ డిపార్ట్మెంటు, డ్యాన్స్ డిపార్ట్మెంటు స్థాపన చేశాను. సిలబస్ చేయటం నేనే. మ్యూజిక్ కాలేజెస్ అన్నీ కూడా తెలుగు యూనివర్సిటీకి అనుబంధంగా చేయడం జరిగింది. దానికి చైర్మన్ నేను. తర్వాత నాకు నేషనల్ అవార్డ్స్, రాష్ట్రపతి అవార్డులు 5 సార్లు. 5 ఎవరంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 69లో ఢిల్లీలో ఇచ్చారు. ఆల్ ఇండియా ఫస్ట్ గోల్డ్ మెడల్. తర్వాత అబ్దుల్ కలాం గారు, డాక్టర్ అబ్దుల్ కలాం, శంకర్ దయాళ్ గారు, ఇందిరాగాంధీ గారు, ప్రతిభా పాటిల్, అది పద్మశ్రీ అవార్డు. తర్వాత వాజ్పేయి గారు, ఇట్లా చాలామంది పెద్ద వాళ్ళతోనే మీరు ఆ అవార్డు తీసుకునేటప్పుడు అంటే మీ ఆనందం ఎలా మీరు ఫీల్ అయ్యేవాళ్ళు? అంటే ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు ఎవరికి రాలేదు. ఒక రాష్ట్రం తరఫున మీరు ఒక ప్రముఖ స్థాయిలో ఉన్నారు కదా. కంబైన్డ్ ఆంధ్ర, ఈ రాష్ట్రం వేరు ఆ రాష్ట్రం కాదు. తెలుగు జాతికి, తెలుగు వారిలో నాకు లభించింది. తెలుగు వారికి వల్లే తెచ్చారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం యూత్ కూడా ఏదో డ్రమ్స్ అంట అవి ఇవి అని చెప్పేసి అని జనరేషన్ మారిపోతుంది కదా, వాళ్ళకి ఏమైనా మీ సందేశం? డ్రమ్స్ మారుతుంటే అదంతా వెస్ట్రన్ మ్యూజిక్. అది